Welcome to GM Tronics channel. Dear friends, ఈ వీడియోలో అనేక రకాల ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వర్క్లలోనూ అలాగే ఎలక్ట్రానిక్స్ డివైస్ మేకింగ్లోనూ ఉపయోగించేటువంటి లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ గురించి ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జర్ మోడల్ అలాగే ఈ బ్యాటరీ ఛార్జర్ యొక్క అప్లికేషన్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ఫీచర్స్, తర్వాత ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీని ఈ ఛార్జర్ మాడ్యూల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఓకే. అలాగే మనం ఉపయోగించేటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ సర్క్యూట్ బోర్డుకి కానీ లేదా డివైస్కి కానీ ఈ యొక్క అవుట్పుట్ని ఏ విధంగా సర్క్యూట్కి కనెక్ట్ చేయాలి, అలాగే దీనిని ఉపయోగించేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ని తీసుకోవాలి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, చూడడానికి ఈ యొక్క బ్యాటరీ ఛార్జర్ మోడల్ అనేది డిఫరెంట్ సైజులోను డిఫరెంట్ మోడల్లోనూ ఉంటాయి. ఎక్కువగా మనం ఈ యొక్క మోడల్ని ఉపయోగిస్తూ ఉంటాము, ఓకే. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయాలి అంటే ఈ యొక్క బ్యాటరీని ఈ యొక్క ఛార్జర్కి కనెక్ట్ చేయాలి, రైట్. అలాగే ఈ ఛార్జర్కి మనం సప్లై అనేది ఇవ్వాలి. సప్లై ఇచ్చినప్పుడే కదా ఈ యొక్క ఛార్జరు బ్యాటరీ ఎంత అంటే ఈ యొక్క బ్యాటరీ ఛార్జ్ కావడానికి కావలసినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ని ఈ ఛార్జరు బ్యాటరీకి అందిస్తుంది, రైట్. సో సప్లై ఇక్కడ ఇవ్వడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ పోర్ట్ అనేది ఉంటుంది, రైట్. సి పోర్ట్ అనేది ఉంటుంది. దీనిని మనం ఆర్డినో నుంచి మనం దీనికి కనెక్ట్ చేయవచ్చును, లేదా మన కంప్యూటర్ నుంచి కూడా దాని యొక్క పోర్ట్ నుంచి మనం ఇక్కడ సప్లైని మనం కనెక్ట్ చేయవచ్చును, రైట్. సప్లై యొక్క పోర్ట్ అనేది ఇలా సి మోడల్లో ఉంటుంది. అలాగే బ్యాటరీని ఈ యొక్క మాడ్యూల్కి కనెక్ట్ చేయాలి అంటే ఇటువైపు ఇండికేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బి ప్లస్ ఉంది, ఇక్కడ బి మైనస్ అనేది ఉంది, రైట్. బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ అంటే ఆల్రెడీ మనకు లిథియం అయాన్ బ్యాటరీ చూసినప్పుడు ఇలా ఉంటుంది. దానికి రెండు వైర్లు అనేటివి బయట వచ్చి ఉంటాయి, ఓకే. సో ఒక వైరు బ్లాక్ కలర్ ఉంటుంది, మరొక వైరు రెడ్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్ ఉన్న వైరు నెగిటివ్ టెర్మినల్, రెడ్ కలర్లో ఉన్న వైరు రైట్ పాజిటివ్ టెర్మినల్, ఓకే. ఇప్పుడు ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని ఈ యొక్క ఛార్జర్ మాడ్యూల్ బి మైనస్ దగ్గర కనెక్ట్ చేయాలి. ఈ విధంగా బి మైనస్ దగ్గర కనెక్ట్ చేయాలి. కానీ మీరు సోల్డరింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక సోల్డరింగ్ బ్లాక్ అనేది చూడండి, ఒక సోల్డరింగ్ పాయింట్ ఉంది, ఓకే. సో ఈ నెగిటివ్ వైర్ని ఈ బి మైనస్ దగ్గర ఉన్నటువంటి సోల్డరింగ్ పాయింట్ దగ్గర సోల్డరింగ్ చేయాలి, ఓకే. అలాగే ఈ యొక్క రెడ్ వైరు అంటే ఈ యొక్క పాజిటివ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ని బి ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ చేయాలి. మీరు సోల్డరింగ్ చేయాలి అనుకుంటే ఈ బి ప్లస్ దగ్గర ఒక సోల్డరింగ్ పాయింట్ ఉంది. ఆ సోల్డరింగ్ పాయింట్ దగ్గర బ్యాటరీకి ఉన్నటువంటి రెడ్ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసి సోల్డరింగ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి, ఇది ఛార్జర్ మాడ్యూల్ పిసిబి మాడ్యూల్ సర్క్యూట్. దీనికి ఇక్కడ సప్లై ఇచ్చాము. సప్లై అంటే ఇక్కడ పోర్ట్ సి పోర్ట్ ఉంటుంది. ఈ సి పోర్ట్కి మనం ల్యాప్టాప్ నుంచి కావచ్చు, లేదా సిపియు నుంచి కూడా, లేదా ఆర్డినో నుంచి కానీ ఈ యొక్క సప్లైని ఇక్కడికి ఆ యొక్క వైర్తో కనెక్ట్ చేస్తాము, రైట్. కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీకి కావాల్సినటువంటి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈ రెండు టెర్మినల్ బి ప్లస్ బి మైనస్ దగ్గర వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అనేది అవుతుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఓకే. మరి బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ప్రతిసారి మనం ఈ యొక్క బ్యాటరీ వైర్ని రిమూవ్ చేసి
ఈ యొక్క ప్రాజెక్ట్ సర్క్యూట్కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గానే డిశ్చార్జ్ అవ్వంగానే ఛార్జ్ అవ్వాలి, రైట్. అలాగే ఛార్జ్ కంప్లీట్ అవ్వంగానే మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ రావాలి. అప్పుడు ఇక ఈ యొక్క ఛార్జర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని మనం ఆఫ్ చేస్తాము. ఓకే, సో అందుకని ప్రతిసారి ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీని ఇది రీఛార్జబుల్ బ్యాటరీ రిమూవ్ చేసి దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఈ బ్యాటరీ ఛార్జర్ మాడ్యూల్లోనే కనెక్షన్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఇది అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ అంటే అగైన్ ఛార్జ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ టెర్మినల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, అప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ సర్క్యూట్ బోర్డుకి అయితే సప్లై ఇవ్వాలి అనుకున్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క పాజిటివ్ టెర్మినల్ని ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్లస్ అవుట్ అని రాసుంటారు. ఇక్కడ అవుట్ ప్లస్ అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ రాస్తున్నాను, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తారు. సర్క్యూట్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అవుట్ ప్లస్ అనేది కనెక్ట్ చేస్తారు. అలాగే సర్క్యూట్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి అవుట్ నెగిటివ్, అవుట్ మైనస్ ఉంది కదా, సో దీనిని తీసుకొని ఇక్కడ ఇలా కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఛార్జర్కి ఇన్పుట్ సప్లై మనం అప్లై చేసినప్పుడు ఎంత అప్లై చేయాలి? 5 వోల్టేజ్ని అప్లై చేయాలి. ఇక్కడ ఈ ఛార్జర్ మాడ్యూల్ ఆపరేటింగ్ వోల్టేజీ 5 వోల్టేజీ. ఇక్కడ మనం 5 వోల్టేజీ అప్లై చేస్తే బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కావాల్సినటువంటి వోల్టేజ్ అనేది ఈ B+B- నుంచి వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత మనకు ఆ బ్యాటరీ యొక్క అవుట్పుట్ వోల్టేజీ ఇదే బోర్డులోనే ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకున్నాము. అయితే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు ఈ బోర్డులో ఒక రెడ్ ఎల్ఈడి అనేది వెలుగుతూ ఉంటుంది, గ్లో అవుతూ ఉంటుంది. రెడ్ ఎల్ఈడి గ్లో అవుతూ ఉంది అంటే దాని మీనింగ్ ఏమిటంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ ప్రాసెస్లో ఉంది, అంటే డ్యూరింగ్ ది ఛార్జింగ్ టైం. సో రెడ్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అలాగే ఛార్జీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ పూర్తి అయిపోయిన తర్వాత రెడ్ ఎల్ఈడి ఆగిపోయి బ్లూ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. బ్లూ ఎల్ఈడి లేదా గ్రీన్ ఎల్ఈడి అనేది గ్లో అవుతాయి. ఆయా బోర్డులను బట్టి వాటిని కనెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే రెడ్ ఎల్ఈడి ఆగిపోయి బ్లూ ఎల్ఈడి లేదా గ్రీన్ ఎల్ఈడి గ్లో అయింది అంటే ఛార్జింగ్ ఫినిష్ అయిపోయింది అని. అప్పుడు ఛార్జింగ్ ఫినిష్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సప్లై వోల్టేజ్ని ఆఫ్ చేస్తాము. ఓకే, ఈ సప్లై వోల్టేజ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది కదా, ఈ ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ అగైన్ మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఈ అవుట్పుట్ల నుంచి మనకు ఉపయోగించేటువంటి ప్రాజెక్ట్ సర్క్యూట్కి కనెక్ట్ చేసుకుంటాము, రైట్. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. దీని యొక్క ఇన్పుట్ వోల్టేజీ మనం ఈ బోర్డుకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ వోల్టేజీ 5 వోల్టేజ్ నుంచి 4.5 లేదా 5.5. సింపుల్గా చెప్పాలి అంటే 4.5 వోల్టేజ్ నుంచి 5.5 వోల్టేజ్ వరకు మనం ఈ యొక్క ఛార్జర్ మాడ్యూల్ ఇన్పుట్కి అప్లై చేయవచ్చును. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రికాషన్ కూడా. 5.5 వోల్టేజ్ మించి ఎక్కువ వోల్టేజీ మనం ఈ బోర్డుకి గనక అప్లై చేస్తే ఈ బోర్డు అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ బోర్డు అనేది ఇంటర్నల్గా ఉన్న సెన్సిటివ్ కాంపోనెంట్ బర్న్ అయిపోవడము, లేదంటే దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయిపోవడము ఇలా జరుగుతుంది. మొత్తానికి ఈ 5.5 వోల్టేజ్ మించి ఎక్కువ వేస్తే బోర్డు అనేది పాడైపోతుంది. ఓకే, అలాగే ఈ యొక్క ఛార్జింగ్ కరెంటు 1 యాంపియర్, రైట్. సో ఛార్జింగ్ కరెంట్ ఎంత? 1 యాంపియర్. దీని యొక్క స్పెసిఫికేషన్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 1 యాంపియర్, 1A అంటే 1 యాంపియర్. అలాగే బ్యాటరీ టైప్ ఈ ఛార్జర్ సర్క్యూట్కి, రైట్, అంటే ఈ ఛార్జర్ మాడ్యూల్కి మనం కనెక్ట్ చేసేటువంటి బ్యాటరీ టైప్ అనేది లిథియం అయాన్ 3.7 వోల్టేజీ బ్యాటరీ. ఎందుకంటే ఈ లిథియం అయాన్ 3.7 వోల్టేజ్కి
బ్యాటరీకి కావాల్సిన అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఇస్తుంది. అలా కాకుండా ఎక్కువ ఛార్జ్ కలిగినటువంటి బ్యాటరీని కనెక్ట్ చేసినా ఈ యొక్క బోర్డు అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ స్పెసిఫికేషన్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలాగే ఇందులో ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఓవర్ ఛార్జీ, అలాగే ఓవర్ డిశ్చార్జీ, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కానీ ఉంటాయి. సో కొన్ని అడ్వాన్స్ లెవెల్ బ్యాటరీ మాడ్యూల్లో ఈ యొక్క ఫీచర్స్ అనేటివి కొన్ని ఉంటాయి. కొన్ని బ్యాటరీ ఛార్జర్ మాడ్యూల్లో ఈ ప్రొటెక్షన్ అనేది ఉండకపోవచ్చు. సింపుల్గా బ్యాటరీ ఛార్జ్ కావడానికి కావాల్సినటువంటి వోల్టేజ్ మాత్రమే ఇవ్వడం అనేది కొన్ని బోర్డులలో ఉంటాయి. కొన్ని బోర్డులలో కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి, ఓవర్ ఛార్జ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సందర్భంలో ఈ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ యొక్క ఛార్జర్ మాడ్యూల్కి ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసి మనం మర్చిపోతాము, రైట్? అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ 3.7 వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ అనుకుంటే ఎక్కువ టైం ఛార్జ్ అవుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో బ్యాటరీ కూడా డ్యామేజ్ అవుతుంది. అటువంటి సందర్భాలలో బ్యాటరీ ఛార్జ్ ఫినిష్ అవ్వగానే ఆటోమేటిక్గానే ఇక్కడ బ్యాటరీ యొక్క సప్లై అనేది ఆగిపోయే విధంగా ఇంటర్నల్గా డిజైన్ చేస్తుంటారు, రైట్? దానిని ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అని అంటారు, రైట్? ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అన్నట్టు. ఓకే, ఇది ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అనేక సందర్భాలలో మనం ఛార్జింగ్ ఇచ్చేసి మర్చిపోయి ఉంటాము, లాంగ్ టైం ఎక్కువ టైం అయిపోయి ఉంటుంది. సో అటువంటప్పుడు ఎక్కువ ఛార్జ్ అయ్యి బ్యాటరీ డ్యామేజ్లు అవుతాయి. మనకి ఎంతవరకు బ్యాటరీ ఛార్జ్ అవ్వాలో అంతవరకు బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఆగిపోయే సిస్టమ్ ఉంటే బ్యాటరీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే ఛార్జర్ మోడల్ కూడా సేఫ్ మోడ్లో ఉంటుంది, రైట్? అలాగే ఓవర్ డిశ్చార్జ్, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక బ్యాటరీని కంప్లీట్గా 0 వరకు ఉపయోగించకూడదు. ఓకే, అలాగే ఓవర్ ఛార్జ్ కూడా చేయకూడదు. అట్లీస్ట్ మనం ఇప్పుడు 100% ఛార్జీ అయి ఉంటే మనం 20% వరకు డిశ్చార్జీ ఉపయోగించుకోవచ్చు. 20% డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆ బ్యాటరీని ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా కంప్లీట్గా 0 లెవెల్కి పడిపోయేంత విధంగా దీనిని ఉపయోగించకూడదు. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది, బ్యాటరీ యొక్క లైఫ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. బ్యాటరీ లైఫ్ ఎఫిషియన్సీ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 80% ఛార్జ్ అనేది అవ్వాలి, అలాగే డిశ్చార్జి 20% వరకు అనేది ఉండాలి. అటువంటప్పుడే ఈ యొక్క బ్యాటరీ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, మనకు ఎక్కువ కాలము మన్నిక వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక 100% వరకు ఛార్జ్ చేస్తారు, అలాగే 0% వరకు ఉపయోగించేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, పూర్తిగా డిశ్చార్జ్ చేస్తారు. అలా కాకూడదు. కానీ మనకు ఇటువంటి ఇండికేషను ఈ ఛార్జర్ మాడ్యూల్లో ఉంటే చాలా బెస్ట్గా ఉంటుంది. అంటే ఓవర్ ఛార్జ్ అవ్వగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయ్యే సిస్టమ్ ఉండాలి. అలాగే డిశ్చార్జ్ 20%కి రాగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సర్క్యూట్కి స్విచ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, బ్యాటరీ ఓవర్ ఛార్జ్ స్విచ్ ఆఫ్ అంటే ఈ మాడ్యూల్లో ఈ యొక్క స్విచ్ ఆఫ్ అంటే బ్యాటరీకి అందించేటువంటి ఇక సప్లై కనెక్షన్లో స్విచ్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఓవర్ డిశ్చార్జ్ అన్నప్పుడు బ్యాటరీ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ కనెక్షన్స్ ఇక్కడ ఉంది, అవుట్పుట్ అనేది, రైట్? ఇక్కడ 20% రాగానే అంటే పూర్తిగా డిశ్చార్జ్ కాకుండానే సర్టైన్ మినిమం లెవెల్కి రాగానే మనకు ఈ బ్యాటరీస్ అవుట్పుట్ అనేది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంటే అప్పుడు బ్యాటరీ లైఫ్ కూడా మనకు ఎక్కువగా వస్తుంది, రైట్? ఇది వీటి యొక్క స్పెసిఫికేషన్స్, రైట్? మరి మనం పాటించాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమిటంటే ఇక్కడ ప్లస్ బ్యాటరీ B+ ఉంది, B- ఉంది. ఓకే, సో బ్యాటరీ యొక్క పాజిటివ్ని B+కి ఇవ్వాలి, బ్యాటరీ యొక్క నెగిటివ్ని ఈ B-కి ఇవ్వాలి. అలా కాకుండా ఉల్టా ఇవ్వకూడదు. రివర్స్లో ఇచ్చినట్లయితే బ్యాటరీ అలాగే బోర్డు రెండు కూడా
డ్యామేజ్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సర్క్యూట్కి పాజిటివ్కి సంబంధించిన కనెక్షన్ని అవుట్పుట్ పాజిటివ్కి ఇవ్వాలి, నెగిటివ్ సంబంధించిన కనెక్షన్ని అవుట్పుట్ నెగిటివ్కి ఇవ్వాలి. అలా కాకుండా రివర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాజెక్ట్ సర్క్యూట్ డ్యామేజ్ అవుతుంది, అలాగే ఈ బ్యాటరీ కూడా డ్యామేజ్ అనేది అవుతుంది. ఓకే, సో తర్వాత మీరు ఇక్కడ సోల్డర్ చేసేటప్పుడు ప్రాపర్గా సోల్డర్ చేయాలి. అందులో డ్రై సోల్డర్ ఉన్నా లేదా లూజ్ కాంటాక్ట్ ఉన్నా రైట్. సో ఛార్జర్ మాడ్యూల్ డ్యామేజ్ అవ్వడము లేదా బ్యాటరీ డ్యామేజ్ అవ్వడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో తర్వాత మీరు ఈ యొక్క ఛార్జర్ మాడ్యూల్ ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. ఓకే, కొన్ని సందర్భాలలో ఈ ఛార్జ్ ఫినిష్ అయిన తర్వాత మనకు డిశ్చార్జ్ చేసేటువంటి కనెక్షన్లు కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇవి ఈ యొక్క ఛార్జర్ సర్క్యూట్లోకి దీని యొక్క కరెంటు ఫ్లో కాకుండా ఉండడానికి ఇందులో ప్రొటెక్షన్ సర్క్యూట్ కూడా ఉంటుంది. రైట్, ఇవి దీని యొక్క అలాగే మనం ఇక్కడ అప్లై చేసేటువంటి వోల్టేజ్ కూడా ప్రికాషన్లో చాలా ఇంపార్టెంట్. దీనికి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ 4.5 నుంచి 5.5 వోల్టేజ్ 1 ఆంపియర్. ఇంతకు మించి 1 ఆంపియర్ కంటే ఎక్కువైనా డ్యామేజ్ అవుతుంది, 5.5 వోల్టేజ్కి ఎక్కువైనా ఇది డ్యామేజ్ అనేటివి అవుతాయి. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సో డిఐవై ప్రాజెక్ట్ బోర్డుల్లో ఉపయోగిస్తూ ఉంటారు, అలాగే సోలార్ ఛార్జింగ్ సర్క్యూట్లో ఉపయోగిస్తూ ఉంటారు, బ్యాటరీ బ్యాకప్ సర్క్యూట్లలో. రైట్, బ్యాటరీ బ్యాకప్ సర్క్యూట్లు అంటే మనం ఏదైనా రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జర్ పవర్ అవైలబిలిటీ లేనప్పుడు ఈ విధంగా ఛార్జ్ చేసుకుని దీన్ని బ్యాటరీ బ్యాకప్కి ఉపయోగించుకోవచ్చును. అలాగే రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్స్. సో నెక్స్ట్ అనేక రకాల ప్రాజెక్టులను ఉపయోగిస్తుంటారు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిజికల్ మోడల్లోనూ లైట్ వాట్ సైజుల్లోనూ డిఫరెంట్ మోడల్ ఉంటాయి. ఈ మోడల్స్ని మీకు ఇక్కడ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఒకదానిని మీకు జూమ్ చేసి ఇక్కడ చూపించాను. వాస్తవానికి ఇది చాలా స్మాల్ సైజులో ఉంటుంది. రైట్, మీకు అందరికీ అర్థమవడం కొరకు ఇది జూమ్ చేసి ఈ యొక్క కనెక్షన్స్ అవన్నింటిని కూడా ఇక్కడ మీకు వివరించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకున్నప్పుడు కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.